మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు 2.5 గంటల పాటు కేబినెట్ భేటీ కొనసాగింది. మున్సిపల్ ఎన్నికలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరి 2వ వారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం రిటైర్డ్ జడ్జితో కమిషన్కు నిర్ణయం తీసుకుంది. మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు 2.5 గంటల పాటు కేబినెట్ భేటీ కొనసాగింది. మున్సిపల్ ఎన్నికలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరి 2వ వారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం రిటైర్డ్ జడ్జితో కమిషన్కు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ముక్కనాడు కోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ తలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు 2.5 గంటల పాటు కేబినెట్ భేటీ కొనసాగింది. మున్సిపల్ ఎన్నికలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరి 2వ వారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం రిటైర్డ్ జడ్జితో కమిషన్కు నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ వివరాలు అందిస్తారు లైవ్ లో. వినోద్, 2.5 గంటలుగా మేడారం కేంద్రంగా తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. ప్రస్తుతం కొద్దిసేపు క్రితమే కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు సంబంధించి కూడా కేబినెట్ తీసుకుంది. ఏదైతే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ 2 రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ రానుంది. ఫిబ్రవరి 2వ వారంలో ఏదైతే మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. సో మొత్తంగా చూసినట్లయితే ఏదైతే జిల్లాల పునర్విభజనకు సంబంధించిన అంశం కూడా కీలకంగా కేబినెట్ చర్చ జరిగింది. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా ఆ ప్రజల మనోభావం దెబ్బతీస్తూ జిల్లాను విభజించింది అని చెప్పేసి కేబినెట్ చర్చ జరిగింది. దీనికి సంబంధించి రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేసి జిల్లాలకు సంబంధించినటువంటి పునర్విభజన దీనికి సంబంధించి కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా కేబినెట్ అప్రూవల్ చేసింది. దీంతో పాటు ములుగు జిల్లాకు సంబంధించి 14,000 ఎకరాలకు సంబంధించి పొట్లపారు రిజర్వాయర్కి సంబంధించినటువంటి దానిపై నిర్మాణం సంబంధించిన కేబినెట్ అప్రూవల్ చేసింది. అలాగే సూర్యాపేట జిల్లా ఏదైతే జాన్పాడు పాలకీడు ఎత్తిపోతల పథకానికి సంబంధించిన నిధుల కేటాయింపు కావచ్చు, దాని విస్తీర్ణానికి సంబంధించి పెంచేటువంటి విషయాన్ని కూడా కేబినెట్ అప్రూవల్ తెలిపింది. సో మొత్తంగా చూసుకుంటే దట్టమైనటువంటి అటవీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మేడారం జాతర మరికొన్ని రోజుల్లో వారం 10 రోజుల్లో ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో చారిత్రాత్మకంగా దాదాపు 250 కోట్ల రూపాయలు కేటాయించి ఈ మేడారం జాతరకు సంబంధించి సమ్మక్క సారలమ్మ ఏదైతే దేవతలుగా వనదేవతలు ఉన్నటువంటి విగ్రహాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏదైతే పునర్నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో ఇదే కేంద్రంగా కేబినెట్ సమావేశం జరిగింది. 2.5 గంటలుగా కేబినెట్ సమావేశం జరిగి ఇప్పుడు ముగిసింది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరల దగ్గర జరిగినటువంటి కల్చరల్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. మిగతా మంత్రులంతా కూడా పాల్గొంటారు. కేబినెట్ సంబంధించినటువంటి ఏ నిర్ణయాలు తీసుకునేది అనేది కూడా 9:30కు చెప్పబోతున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా రేపు ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఆలయానికి సంబంధించినటువంటి పునర్నిర్మాణం సంబంధించిన పనులను సీఎం రేవంత్ రెడ్డి పూర్తి చేసిన నేపథ్యంలో ఆయన ప్రారంభోత్సవం చేస్తారు. సో 6:30 నుంచి 7:30 వరకు ఇక్కడ ఉంటారు. 7:30కు బయలుదేరి ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ద్వారా నేరుగా దావోస్కు వెళ్తారు. సో ఆయన పర్యటన సంబంధించి అలా ఉంది. కానీ ప్రస్తుతానికి సంబంధించి కేబినెట్ సమావేశం అయితే ముగిసింది. చాలా కీలక అంశాలకు సంబంధించి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మొత్తం మంత్రివర్గం అంతా కూడా ఇక్కడికి చేరుకుంది. ఒక శ్రీధర్ బాబు తప్ప మిగతా మంత్రులంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రస్తుతం కేబినెట్ సమావేశంలో పాల్గొన్నారు. ఇది ఇక్కడ జరిగినటువంటి సందర్భం. వినోద్, రైట్ థ్యాంక్ యూ అశోక్.
వాచా శిరస నమస్కరిద్దాం. జయ జయ హే తెలంగాణ స్టేట్ సాంగ్. జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పరపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన చావళీలు చాలువార కవిదాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండేందుకు ఆ చల్లని తల్లుల దీవెనలందరికీ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యావత్తు కదిలి వచ్చిన ఈ పండుగ వేళ అటు అటవీ శాఖను ఇటు దేవాదాయ శాఖను మరి అడవి దేవతల్ని మనం కొలుసుకునే పవిత్రమైన సందర్భం ఇది. అలాగే దేవాదాయ శాఖ రెండు నిర్వహిస్తున్న పెద్దలు ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ గారు. అందరికీ నమస్కారం. ఈరోజు గిరిజన జాతర వైభవంగా జరుపుకుంటున్న శుభ సందర్భంలో విచ్చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి తోటి మంత్రులకు, ఇక్కడ విచ్చేసిన భక్తులకు, ప్రముఖులందరికీ, పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారం. ఈ వేదిక మీద నుంచి గిరిజన బిడ్డల తరఫున నేను ముఖ్యమంత్రి గారికి మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 800 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ జాతరను అభివృద్ధి చేయాలనే ఆలోచన మరి ఏ ముఖ్యమంత్రికి కూడా రాలేదు. ఈరోజు గిరిజన బిడ్డగా ఉన్నటువంటి సీతక్క ఈరోజు ఈ ప్రాంతాన్ని మరి ఎమ్మెల్యేగా ఉండడము, ఆమె మంత్రిగా ఉండడము, ఆమె హయాంలో ఈ యొక్క సమ్మక్క సారలమ్మ జాతరను ముఖ్యమంత్రి గారు నా భూమితో నా భవిష్యత్ అనే విధంగా వారు తీర్చిదిద్దడంలో మరి వారిని నిజంగా మరి రానున్న 100 చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈరోజు వారు చేపట్టడం మరి ముఖ్యంగా మేము గర్వపడతా ఉన్నాము. ఇందులో కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రిగా, సీతక్క గారు ఒక గిరిజన మరి ఏరియాలో ఉండి ఆమె ఇందులో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అన్న మమ్మల్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు నిధులిచ్చి మరి మా పేరు మరి బీఆర్ఎస్ నేతలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ ప్రసంగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్
శుక్రాచార్యుడిలాగా పన్నాగాలు చేస్తున్నారని హరీష్ రావు, కేటీఆర్ మూరుచిడ్ల రాష్ట్రంలో తిరుగుతూ ప్రజాస్వామ్యానికి అడ్డు తగులుతున్నారంటూ మండిపడ్డారు. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ మధ్యలోనే 5 సంవత్సరాల కోసం ఎన్నికైన ప్రభుత్వాన్ని మొదటి సంవత్సరం పూర్తిగాక ముందు నుంచే ఒక పక్కన శుక్రాచార్యుడు, ఇంకొక పక్కన మారీచుడు, సుబాహుడు బయలుదేరిండ్రు మీరు దిగాల్సిందే అని. శుక్రాచార్యుడి గురించి, మారీచుడి గురించి నాకంటే రామాయణం తెలిసిన మీకే ఎక్కువ తెలుసు. ఆనాడు పురాణాలలో దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తుంటే వాటిని భగ్నం చెయ్యాలి, సామాన్య ప్రజలకు మేలు కోసం ఆనాడు దేవతలు యాగాలు చేస్తుంటే పేదలకు మేలు జరగొద్దు అని ఆ యాగాలను భగ్నం చేసే పని మీద రాక్షసుల కులగురువు, బ్రహ్మ రాక్షసుల కులగురువు బకాసురుడు లాంటి వాళ్ళను, మారీచుడు లాంటి వాళ్ళను, రావణాసురుడు లాంటి వాళ్ళకు కులగురువు ఎవడంటే శుక్రాచార్యుడు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే పేదలకు సన్నబియ్యం అందిస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ గద్దె కూల్చిన నాడే ఎన్టీఆర్కు నిజమైన నివాళి అర్పించిన వారవుతామని అన్నారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ఆయన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఒక్క రేషన్ కార్డు కూడా పంపిణీ చేయలేదని, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన పేదలకు రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో మీకు తెలుసు, రేషన్ కార్డు రావాలి అనంటే ఉన్నోళ్ళు ఎవరన్నా చనిపోవాలి అనే పరిస్థితి ఉండే. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా పాలనలో లక్షలాది రేషన్ కార్డులు పేదవాళ్ళకు అందించి ఆ రేషన్ కార్డులు ఇచ్చిన ప్రతి వాళ్లకు సన్న బియ్యం పేదవాళ్లకు తీసుకొచ్చి ఇచ్చి రాష్ట్రంలో మంత్రులంతా సమన్వయంతో పనిచేస్తున్నారని, రాబోయే 10 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2014 నుంచి 2023 వరకు 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. 2023 నుంచి 2034 వరకు మనమే అధికారంలో ఉంటాం. చరిత్ర పునరావృతం అవుతుంది. నేను చెప్పింది జరగకుండా ఉన్నది ఒక్కటి లేదు. ఈ రోజు ఈ ఖమ్మం జిల్లా నుంచి రాముల వారి సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సభలో మంత్రులు భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు జిల్లా అభివృద్ధిపై కీలక ప్రసంగాలు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తితో పాటు విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో జిల్లాను అగ్రగామిగా నిలుపుతామని వారు హామీ ఇచ్చారు. రైతులకు సాగునీటి కష్టాలు తీరుస్తామన్నారు. పాలేరు నియోజకవర్గంతో తనకు 3 దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. గత ప్రభుత్వం సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని, కాలువల నిర్మాణానికి 1 ఎకరం భూసేకరణ కూడా చేయలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించి రైతులకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. తర్వాత సాయంత్రం కేబినెట్ సమావేశం, ఇన్ని కార్యక్రమాలు ఉండటం వల్ల కేవలం 2 విషయాలు చెప్పి నేను ముగించి గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతాను. ప్రధానంగా ఈ జిల్లాకు సంబంధించి ఇరిగేషన్, ఎడ్యుకేషన్, హెల్త్ సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ కావాల్సిన చర్యలన్నీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారాలతో మేము ముగ్గురం ఈ జిల్లాకు కావాల్సిన అన్నింటినీ తీసుకొని వస్తూ ఉన్నాం. బంగాళాఖాతంలో వృధాగా కలుస్తున్న మున్నేరు నీటి కాలువను తవ్వి పాలేరుకు తరలించనున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలో మున్సిపల్ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్పొరేషన్ ఎన్నికలు కొద్ది రోజుల్లో రానున్నాయని మంత్రి తెలిపారు. ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలకు 1 కార్పొరేషన్కు ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. ఈ ఎన్నికల్లో అందరూ కష్టపడితే అద్భుత ఫలితాలొస్తాయని మంత్రి పొంగులేటి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ విషయంలో గత ప్రభుత్వంలో డిస్ట్రిబ్యూటరీ ఛానళ్లకి, కాలువలకి
ఒక్కెకరం భూసేకరణ చేయలేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మీ జిల్లా మంత్రులు మరి తుమ్మల నాగేశ్వరరావు గారు, పెద్దలు నాగార్జున సాగర్కు పాలేరు నుంచి డౌన్ స్ట్రీమ్ ఉన్న సుమారు 1,50,000 ఎకరాలకి నాగార్జున సాగర్ ఆయకట్టుని స్టెబిలైజేషన్ చేసే దాంట్లో ఏ నీరైతే వృధాగా బంగాళాఖాతంలో కలిసే మున్నేరు నీటిని గ్రావిటీ కెనాల్ పద్ధతి ద్వారా సుమారు 9.6 కిలోమీటర్ల పొడుగు తవ్వి ఆ కాలువని నీటిని పాలేరులో వేసే కార్యక్రమాన్ని చొరవ చూపి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఒప్పించిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు పెద్దన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చాలా సంతోషం. తెలంగాణ ఇచ్చిన సోనియా కలను సీఎం రేవంత్ రెడ్డి సాకారం చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం తనకు దక్కిందన్నారు. గోదావరి జలాలు తరలింపులో భాగంగా సీతారామ ప్రాజెక్టు ఆగిపోయిన దాన్ని మరలా కార్యరూపం దాల్చిందని చెప్పుకొచ్చారు. 4,000 కోట్ల నిధులతో సీతారామ త్వరలోనే పూర్తవుతుందని తెలిపారు. కరువుకు నిలయంగా పాలేరు నియోజకవర్గం సాగునీటికి తాగునీటికి ఇబ్బందులు ఉన్న ప్రాంతంగా ఉండేదని, త్వరలో పాలేరులో వాణిజ్య పంటలు పండించేలా రూపకల్పన చేశామన్నారు. నియోజకవర్గం మంచినీళ్ళకి అల్లల్లాడేటటువంటి నియోజకవర్గం, తాగునీటికి సాగునీటికి కష్టపడేటటువంటి నియోజకవర్గం, సస్యశ్యామలం చేసేటటువంటి అవకాశం ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడు నాకు కల్పించాడు. అందుకని ఈరోజు పాలేరు నియోజకవర్గం పచ్చని పంటలతోటి పచ్చని రాసులతో తులతూగుతుందంటే అది నా జీవిత లక్ష్యాన్ని నెరవేర్చినటువంటి కోరిక. సాగరం మీద ఎత్తిపోతల పథకాలతోటి పాటు కాంగ్రెస్ కమ్యూనిస్టు పోరాటంతోనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఖమ్మంలో నిర్వహించిన సిపిఐ శతాబ్ది ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఎంత కఠినంగా ఉన్నా ఏనాడు ఎర్ర జెండా తలవంచలేదని అన్నారు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ నిర్విరామ పోరాటం సాగిస్తూ వచ్చిందన్నారు. రజాకార్లకు నిజాంకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం సాగిందన్నారు. కమ్యూనిస్టుల పేరును వీరులు త్యాగాలతోనే నిజాం నుంచి విముక్తికి బీజం పడిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే కమ్యూనిస్టుల మద్దతుతోనే అని చెప్పారు. రాబోయే రోజుల్లో సిపిఐ శ్రేణులకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతుంటుందని భరోసా ఇచ్చారు. 1925 డిసెంబర్ ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో ప్రారంభించిన కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ ఖమ్మం గడ్డ మీద ఈరోజు ఉత్సవాలు జరుపుకుంటూ రాబోయే 100 సంవత్సరాలు పేద ప్రజల కోసం, ఆదివాసీల కోసం, గిరిజనుల కోసం, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో అత్యంత నిరుపేదలైన పేదల కోసం నిరంతరం కొట్లాడుతూనే ఉంటామని, అవసరమైతే తుది శ్వాస వదులుతాము కానీ ఎర్ర జెండను వదలము అని చెప్పి నినదించిన కమ్యూనిస్టు మిత్రులను స్ఫూర్తిగా తీసుకొని మొన్న జరిగిన ఎన్నికల్లో సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొన్న సిపిఐ కార్యదర్శి డి రాజా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ అమెరికా ముందు తలవంచారని అన్నారు. భారతదేశ అభివృద్ధి కోసం మోడీ చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఈ దేశంలో కమ్యూనిస్టులు ఇంకా ఉన్నారని, ట్రంప్ దమ్ముంటే తన దేశంపై పెత్తనం చేయండని డి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. Mr. Modi is succumbing to all pressures of American imperialist power. In such a situation, our Palestinian brothers, sisters, they are fighting for their right for their own homeland. United Nations is there. United Nations passed a resolution. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ శాసనసభాపక్ష డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ దిమ్మెలను కూల్చాలని బహిరంగంగా పిలుపునివ్వడం అంటే
శాంతి భద్రతలను ప్రత్యక్షంగా దెబ్బతీయడమే అన్నారు. ఇది నేరాన్ని ప్రోత్సహించడం కాదా అని హరీష్ రావు ప్రశ్నించారు. ముమ్మాటికి రేవంత్ రెడ్డిది ద్రోహ చరిత్రే, అడుగడుగునా వెన్నుపోట్లు, అనుక్షణం అబద్ధాలు, ఆయన రాజకీయ ప్రస్థానమే ద్రోహాల పుట్ట అని అన్నారు. ద్రోహబుద్ధి రేవంత్ రెడ్డి డిఎన్ఏలోనే ఉంది అని అన్నారు. సమైక్యవాదుల కొమ్ము కాస్తూ స్వరాష్ట్ర కాంక్షతో పోరాడిన ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబు తరఫున ఎమ్మెల్యేలను కొనేందుకు నోట్ల బ్యాగులు మోస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన ఓటుకు నోటు దొంగ, ప్రజాస్వామ్య ద్రోహి రేవంత్ అంటూ విరుచుకుపడ్డారు. సీఎం పదవి అనుభవిస్తూనే కేంద్రంలో బీజేపీతో చీకటి స్నేహాలు చేస్తూ సోనియా, రాహుల్ గాంధీని వంచిస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వ ఆస్తులు, ఆత్మను కాపాడటమే తన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి సంస్థ నైని బొగ్గు బ్లాక్ టెండర్ల విషయంలో తనపై వచ్చిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. ఆస్తులు సంపాదించడం కోసమో పదవుల కోసమో రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. సమాజంలో ఉన్న వనరులను ప్రజలకు సమానంగా పంచడానికే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారమే టెండర్లు పిలవాలని సింగరేణి సంస్థకు సూచించామని భట్టి విక్రమార్క తెలిపారు. సిద్దిపేట జిల్లా కోహెడలో ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీ నరసింహస్వామి జాతర ఘనంగా జరుగుతుంది. ఈ జాతరలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కాకతీయ ప్రతాపరుద్రుని కాలం నుంచి సింగరాయుడు పేరు మీద సింగరాయుని జాతర జరుగుతుందని మంత్రి తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. హుస్నాబాద్ ప్రాంతమంతా పాడి పంటలతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు పొన్నం తెలిపారు. ఈ ఏడాది ఏ వర్గానికి సంక్రాంతి పండుగ సంతోషం లేదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పండుగ ముందే మద్యం ధర పెంచారని, భూముల విలువ కూడా పెంచేశారని, భూములు కొనాలంటే షాక్ కొట్టేలా ఉన్నాయని అన్నారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు, ఇప్పటికీ యూరియా అధిక ధరకే దొరుకుతుంది అంటూ మండిపడ్డారు. విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. కూటమి సర్కారు వచ్చాక 5,600 కోట్ల రూపాయల బకాయిలున్నాయని తెలిపారు. టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ సీఎం నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ప్రముఖులు నివాళులర్పించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో ఆయన సమాధి దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్, బాలకృష్ణ, పురంధేశ్వరి, మోహన్ బాబు, మంత్రి నారా లోకేష్ పుష్పాంజలి ఘటించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారని బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ మరణించి 30 ఏళ్లైనా ప్రజల గుండెల్లో బతికే ఉన్నారని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఒంగోలులో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అద్దంకి బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించి నివాళులర్పించారు. ప్రభుత్వ నిధులతో ఎన్టీఆర్ విగ్రహం పెట్టవలసిన అవసరం టీడీపీకి లేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు జాతి అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కలిసి ఒక్కొక్కరు 1 రూపాయి ఇచ్చిన కొన్ని వేల కోట్ల రూపాయలు ఆయన విగ్రహానికి సమకూరుతాయని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు మహానాయకుడిపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. చొరబాటుదారులను రక్షించి వారి సాయంతో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రధాని మోడీ ఆరోపించారు. ఇదే విధానాన్ని హస్తం పార్టీకి చెందిన మిత్రపక్షాలు అనుసరిస్తున్నాయని విమర్శించారు. అసోంలో 2వ రోజు పర్యటించిన ప్రధాని కాజీరంగా నేషనల్ పార్కులో 6,957 కోట్ల రూపాయలతో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్కు శంకుస్థాపన చేశారు. 2 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ప్రసంగించిన ప్రధాని మోడీ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. అసోంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో అక్రమ చొరబాట్లు భారీగా ఉండేవని మోడీ ఆరోపించారు. ఓట్ల కోసం అసోం భూమిని అక్రమ చొరబాటుదారులకు కాంగ్రెస్ అప్పగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుపరిపాలన, అభివృద్ధిని చూసి ప్రజలు బీజేపీపై నమ్మకం పెంచుకున్నారని వ్యాఖ్యానించారు. అందుకే 20 ఏళ్ల తర్వాత కూడా బీహార్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని ప్రధాని తెలిపారు. काजीरंगा एक सिंग वाले राइनो का घर है। हर साल बाढ़ के समय जब ब्रह्मपुत्र का जलस्तर बढ़ता है तब यही सबसे बड़ी चुनौती सामने आती है। तब वन्य जीव ऊंचे इलाकों की तलाश में निकलते हैं। इसी रास्ते में उन्हें
नेशनल हाईवे पार करना पड़ता है। ऐसे समय में राइनो, हाथी और हिरण सड़क के किनारे फंस जाते हैं। हमारा प्रयास है कि सड़क भी चलती रहे और जंगल भी सुरक्षित रहे। इसी विजन के तहत ఇండిగో విమాన సంస్థపై కేంద్రం చర్యలు తీసుకుంది. విమాన సర్వీసుల అంతరాయంపై విచారణ చేపట్టిన విమానయాన శాఖ ఫైన్ విధించింది. 2025 డిసెంబర్లో విమాన సర్వీసులు నడపడంలో నిర్లక్ష్యం వహించడమే కాకుండా భారత విమానయాన రంగం కొద్ది రోజులు సంక్షోభానికి కారణమైందని డీజీసీఏ చర్యలు తీసుకుంది. ఇండిగో యాజమాన్యం నిర్లక్ష్యం వ్యవహరించినట్లు కన్ఫర్మ్ చేసి 22 కోట్ల 20 లక్షల రూపాయల జరిమానా విధించింది.